హాయ్ గైస్. సో ఈరోజు 29th ఏప్రిల్ ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఫర్ ద డే ఇస్ రిగార్డింగ్ ది గ్లోబల్ అలయన్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో గ్లోబల్ అలయన్స్ ఆన్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఇండియా సో ఈ వీక్లో సో జెనీవా దెర్ ఇస్ ఎ మీటింగ్ గోయింగ్ ఆన్. సో మీటింగ్ జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఏం డిస్కస్ చేయబోతున్నారంటే సో ఫర్ రీఅఫర్మింగ్ సో ఇండియాకి ఏ స్టేటస్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేయబోతున్నారు అనమాట ఈ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? సో ఈ ఆర్గనైజేషన్ 1993లో ఫామ్ అయింది అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్యారిస్ ప్రిన్సిపల్స్. సో ప్యారిస్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్. అసలు ప్యారిస్ ప్రిన్సిపల్స్ దీనికి సంబంధించి ఇట్ ఈస్ రిగార్డింగ్ ది హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అనమాట. ఇప్పుడు గ్లోబల్ అలయన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరెవరు ఉంటారు? సో మనకి ఇప్పుడు ఎలాగైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందో, ప్రతి ఒక్క కంట్రీకి ఒక హ్యూమన్ రైట్ కమిషన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మోర్ దాన్ 110 హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి జనరల్గా ఒక అక్రిడిషన్ ఇస్తారనమాట. అక్రిడిషన్ ఇస్తారు అంటే ఏ స్టేటస్, బి స్టేటస్ ఇస్తారనమాట. వాటికి ఏ స్టేటస్ ఇచ్చారు అంటే ఇది ఫుల్లీ కంప్లై చేస్తున్నట్టు ప్యారిస్ ప్రిన్సిపల్స్కి. అదే బి స్టేటస్ ఇస్తే పార్షియల్గా కంప్లై చేస్తున్నట్టు మనకు ప్యారిస్ ప్రిన్సిపల్స్కి. అసలు ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయి? జనరల్గా ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కైనా అది ఇండిపెండెంట్గా ఉండాలి, అలాగే నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. వాళ్ళు సొంతంగా దాని రిక్రూట్మెంట్ రూల్స్ ఉండాలి, సర్వీస్ కండిషన్స్ అన్నీ సొంతంగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే దీనికి ఏ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇండియాకి 2023 నుంచి హోల్డ్లో పెట్టారనమాట ఏ స్టేటస్. ఆల్రెడీ ఇండియాకి ఏ స్టేటస్ ఇచ్చారు కానీ హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. జెండర్ ఈక్వాలిటీ లేదు, అలాగే మైనారిటీస్ రిప్రజెంటేషన్ లేదు ఎన్హెచ్ఆర్సీలో, అండ్ కంటిన్యూస్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఉంది. అందుకని హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు జరిగే జెనీవా మీట్లో అది హోల్డ్లో పెట్టాలా, మళ్ళీ తీసేయాలా, దానికి మళ్ళీ ఏ స్టేటస్ ఇవ్వాలా అందులో ఉంటుంది. ఏ స్టేటస్, బి స్టేటస్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? ఏ స్టేటస్ ఒకవేళ బి స్టేటస్కి పడిపోతే సో యుఎన్హెచ్ఆర్సీ, యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ అలాగే యుఎన్ జనరల్ అసెంబ్లీలో కానీ కొన్ని వాటిల్లో ఓటింగ్ చేయడానికి ఉండదన్నమాట. ఓటింగ్ పవర్స్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అందుకనే బి స్టేటస్ వస్తే చాలా వరకు కంట్రీస్ అనేది సో దే ట్రై టు గెట్ ది ఏ స్టేటస్ రావడం జరుగుతుంది అనమాట. సో నౌ విల్ లుక్ ఎట్ ది క్వశ్చన్. So the Global Alliance of the National Human Rights Institutions is a member-based network organization that gathers national human rights organizations from all around the world. This is right statement. So it was established in 1993 as the International Coordinating Committee for National Institutions for the Promotion of Human Rights. This is also correct. So NHRIs are accredited by A status కానీ B status కానీ ఇస్తారు. To extent they meet the Paris principles. ఇది కూడా కరెక్ట్ అన్నమాట. Since 2022 NHRCకి B స్టేటస్ ఇచ్చారన్నారు. మనకి ఇప్పటికీ ఏ స్టేటస్ ఉంది కానీ అది హోల్డ్లో ఉంది అంతే. సో దట్స్ వై దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ విల్ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో బికాస్ మనకు హిందూలో ఆర్టికల్ రాశారన్నమాట. ఎందుకు చైనాలో కానీ యుఎస్లో కానీ ఈ కంట్రీస్లో కంటిన్యూస్గా మనకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేది పెరుగుతున్నాయి అన్నమాట. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇంత పెద్ద లార్జ్ బాడీ ఆఫ్ షిప్స్ ఉంటాయి, దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిందే పార్క్ చేస్తారన్నమాట. జనరల్గా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, ఇలా పార్క్ చేస్తూ ఉంటారు. కావాల్సినప్పుడు నేవల్ ఫ్లీట్ యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇండియాకి ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి? సో జనరల్గా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్, ఇవి రెండు మనకు యూకే నుంచి వచ్చాయన్నమాట. బట్ దీన్ని డీకమిషన్ చేసేసాం, అంటే దీన్ని డిస్మాంటిల్ చేసేసాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాకు ఉన్న ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనకి ఇండియాకు ఉన్న ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది రష్యా నుంచి తీసుకొచ్చాం. సో పోస్ట్ యుఎస్ఎస్ఆర్ దీని టైం అయిపోవచ్చింది అనమాట. అందుకే మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్ని తీసుకొచ్చాం అనమాట. ఇది 2022లో
సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సో వాళ్ళు తయారు చేశారనమాట ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని. సో ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు, సో ఇండిజీనియస్గా తయారు చేసాం అంటే అంతా మనమే తయారు చేసాం అనమాట. సో ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. So it was commissioned in 2022. It is India's first indigenous aircraft carrier. It is designed by Indian Navy's War Design Bureau, built by Cochin Shipyard Limited. This is correct. It is the largest ship ever built in the maritime history in India. Obviously, manave kattalani chustam. How many of the above statements are correct? All 4 are correct here. Now we'll look at the next question. Next question is regarding the aerosols. So ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే సోలార్ రేడియేషన్ని, అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏరోజోల్స్. ఏరోజోల్స్ అంటే ఏంటి? కొన్ని డస్ట్ పార్టికల్స్ కానీ, ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ కానీ, వాటి నుంచి వచ్చే యాష్ పార్టికల్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇలా సోలార్ ప్యానల్స్లో వచ్చి డిసిపేట్ అవుతాయి. ఇలా డస్ట్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటి, ఆ సోలార్ ప్యానెల్ దాని కెపాసిటీ యూజ్ చేసుకోలేదు, అబ్జార్బ్ చేసుకోలేదు సోలార్ రేడియేషన్. సో అది ప్రాబ్లం వస్తుంది. అందుకే IMD చెప్పింది అనమాట, వార్న్ చేసింది ఇటువంటి వల్లే మనకు సోలార్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుందని చెప్పారనమాట. అసలు ఏరోజాల్స్ ఏం చేస్తాయి జనరల్గా? సో ఏరోజాల్స్ చూస్తే యు సీ దిస్ ఇస్ ఏరోజాల్స్. సో ఏరోజాల్స్ జనరల్గా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే ఏరోజాల్స్ ఉంటాయి, అలాగే వార్మింగ్ ఎఫెక్ట్ ఇచ్చే ఏరోజాల్స్ ఉంటాయి. సో కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇలా ఏరోజాల్స్ ఉంటాయి అనమాట, సన్ రేస్ వచ్చే మధ్యలో ఇలా ఏరోజాల్స్ ఉంటాయి. కొన్నేమో అబ్జార్బ్ చేసుకుంటాయి ఏరోజాల్స్, కొన్నేమో రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట ఏరోజాల్స్ని. సో అబ్జార్బ్ చేసుకునే ఏరోజాల్స్ లైక్ మనకు బ్లాక్ కార్బన్ కానీ, బ్రౌన్ కార్బన్ కానీ, ఇటువంటివి అబ్జార్బ్ చేసుకుంటాయి రేడియేషన్. సో కొన్నేమో రిఫ్లెక్ట్ చేస్తాయి, కొన్ని ఏరోజాల్స్ ఏమో రిఫ్లెక్ట్ చేస్తాయి లైక్ సల్ఫేట్స్ కానీ, నైట్రేట్స్ కానీ అండ్ సాల్ట్ పార్టికల్స్ కానీ, ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట. వచ్చిన రేడియేషన్ వచ్చినట్టు రిఫ్లెక్ట్ చేస్తే మళ్ళీ బ్యాక్కి అబ్జార్బ్ చేసుకునే దానివల్ల మనకు వార్మింగ్ పెరుగుతుంది, రిఫ్లెక్ట్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఆల్దో మోస్ట్ ఏరోజాల్స్ రిఫ్లెక్ట్స్ సన్లైట్, some also absorb it. So this is a right statement. An aerosol effect on sunlight depends primarily on the composition and color of the particle. For example, dark colored particles ఉన్నాయి అనుకుందాం. డార్క్ కలర్డ్ ఎప్పుడైనా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. లైట్ కలర్డ్ పార్టికల్స్ ఉంటే అవి రిఫ్లెక్ట్ చేస్తాయి. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే కలర్ అండ్ కాంపోజిషన్ బట్టి కూడా మనకు ఎఫెక్ట్ ఆన్ ది సన్లైట్ డిటర్మైన్ అవుతుంది. దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్స్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్. నౌ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది యాంటీ సైక్లోన్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది యాంటీ సైక్లోన్స్ గురించి. ఇప్పుడు సైక్లోన్ అంటే తెలుసు. సైక్లోన్ అంటే ఏంటి? ఇలా లో ప్రెషర్ సెంటర్స్ ఉంటే మనం సైక్లోన్స్ అంటాం. సైక్లోన్స్ వల్ల ఏం జరుగుతుంది? ఇలా లో ప్రెషర్స్ రావడం వల్ల ఎయిర్ రైజ్ అయ్యి మనకు క్లౌడ్ ఫార్మేషన్ జరిగి రెయిన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే యాంటీ సైక్లోన్స్లో ఏంటి? సో ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఎప్పుడైనా యాంటీ సైక్లోన్స్ దేర్ ఈస్ సింకింగ్ ఆఫ్ విండ్. ఎప్పుడు సింకింగ్ జరిగినప్పుడు విండ్ ఎప్పుడైనా సింక్ జరిగినప్పుడు ఇక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట. హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో హై ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల మనకు కామ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ క్లౌడ్ ఫార్మేషన్ కూడా డిఫికల్ట్ అవుతుంది. ఓన్లీ స్మాలర్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది, లార్జ్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవ్వవు అనమాట. ఇలా యాంటీ సైక్లోనల్ కండిషన్స్లో మనకు స్టేబుల్ ఎయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వింటర్లో ఏం జరగచ్చు? ఇలాగే ఎయిర్ సింక్ అవుతూ ఉంటాయి. సో ఫ్రాస్ట్ లైక్ సిచ్యువేషన్స్ వస్తాయి. అలాగే సమ్మర్లో ఏం జరుగుతుంది? కంటిన్యూస్గా ఎయిర్ కిందకి పుష్ చేస్తూ ఉంటే నాకు టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎయిర్ పుష్ చేస్తుంది కాబట్టి. సో అందుకే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ యాంటీ సైక్లోన్స్. సో యాంటీ సైక్లోన్స్ ఆర్ ఏ హై ప్రెషర్ సెంటర్. So these are high pressure center. Now we'll understand the question. In winter, the clear settled conditions associated with anticyclones can lead to frost. Yes, frost వచ్చే ఛాన్స్ ఉంటుంది. In summer, the clear settled conditions associated with anticyclones can bring long sunny days and warm temperatures. So summers లో warm temperatures తీసుకొస్తుంది anticyclones. So both are correct here. Now we look at the next question. Next question is regarding the combustion. సో కంబషన్ అంటే ఏంటి? ఇది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్విజ్లో అడిగారు అనమాట, సైన్స్లో కంబషన్ గురించి. సో సింపుల్గా కంబషన్ అని చెప్పాలి అంటే, సో ఒక ఫ్యూయల్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, ఇవి రెండూ కలిసి ఒక హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాయి ఆర్ ఎగ్జాస్ట్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. దాన్నే సింపుల్గా చెప్పాలంటే కంబషన్ అంటారు అనమాట. అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి షిఫ్ట్ అవుతుంది అనమాట మన కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, అలాగే ఫ్యూయల్ ఉంది, ఇవి రెండు కలిసాయి అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఫైర్ వచ్చి
హీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని సింపుల్గా కంబషన్ ప్రాసెస్ అంటాం అన్నమాట. సో నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Combustion is a chemical process in which a substance reacts rapidly with oxygen and gives off heat. This is the right statement. During combustion, new chemical substances are created. Yes, chemical substances create అయ్యే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిల్ లైట్ చేస్తాను, ఆ క్యాండిల్ నుంచి ఒక కెమికల్ సబ్స్టెన్స్ బయట వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగారు. సో neither one, not two is the right option here. Now we'll look at the next question. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఇప్పుడు సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనకు జనరల్గా సాయిల్లో ఏమేమి ఉంటాయి? సాయిల్లో వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, దాంతోపాటు ఏముంటుంది? ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది అండ్ బయోడైవర్సిటీ ఉంటుంది, లైక్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సాయిల్. సో సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్లో కూడా వాటర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఇవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి అనమాట సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఇప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ ఎలా క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ట్రీ ఉందనుకో, ఈ ట్రీ నుంచి లీవ్స్ అన్ని కింద పడి ఇలా ఆర్గానిక్ మ్యాటర్గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. డికే ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్స్ వల్ల అలా ఫామ్ అవుతుంది అనమాట. సో జనరల్గా సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది హెల్ప్ చేస్తుంది సాయిల్కి, అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, దీన్నే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటాం. కార్బన్ ఏం చేయొచ్చు? మాయిశ్చర్ని రిటైన్ చేస్తుంది, పొల్యూషన్ని ఫిల్టర్ చేస్తుంది, అలాగే సాయిల్ని స్టేబుల్గా ఉంచుతుంది, న్యూట్రియంట్ రీసైకిల్కి హెల్ప్ చేస్తుంది, అలాగే బయోడైవర్సిటీకి హెల్ప్ చేస్తుంది, ప్రొడక్టివిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా ఒక సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ కానీ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కానీ హెల్ప్ చేస్తూనే ఉంటాయి. ఇవి జనరల్గా ఎక్కడ ఉంటాయి? సో ఇది సాయిల్గా తీసుకుంటే టాప్ 30 సెంటీమీటర్స్ ఆఫ్ ది సాయిల్లోనే మనకు చూడగలం అనమాట సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది జనరల్గా మనకు అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకునే కార్బన్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. నవ్ వి లుక్ ఎట్ ది క్వశ్చన్. సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ హెల్ప్స్ రెడ్యూస్ సాయిల్ ఎరోజన్ అండ్ ఇంక్రీజ్ లీచింగ్, enriching soil mineral profile. Yes. The main component of soil organic matter is carbon. Yes. On a global scale, the top 30 centimeters of the soil contains more carbon than the atmosphere and vegetation combined. That is also correct. How many of the above statements are not correct? So none of the statements are not correct. Endukante anni correct kabatti. Now we'll understand the next question. So next question is regarding the effective exchange rate indices of the Indian rupee. Idi news loki enduku vachindi? సో ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో ఆబ్వియస్లీ ఆర్బీఐ కంటిన్యూస్గా ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? అసలు ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపాయలు పెట్టి ఒక బన్ను కొన్నాను. సో ఇదే బన్ను ఇక ఒక బన్ను మనకు యూఎస్లో ఎంత పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది $2.5 వచ్చి ఉండొచ్చు. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఎంత కాస్ట్ పడుతుంది, అమెరికాలో లేదా బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్లో ఎంత కాస్ట్ పడుతుందో చెప్పేదే ఎక్స్చేంజ్ రేట్. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది చూడడమే మనకు ఎక్స్చేంజ్ రేట్ చెప్తుంది అనమాట. ఎక్స్చేంజ్ రేట్లో ఎప్పుడైనా నెట్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటాయి, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటాయి అనమాట. సో రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని నెగేట్ చేసి తీసుకుంటారు. నామినల్ వచ్చిందే ఇన్ఫ్లేషన్తో పాటు తీసుకుంటారు. సో ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకుంటారు. ఈ రెండింటికి బేస్ ఇయర్స్ ఉంటాయన్నమాట. సో 2004-05 నుంచి దాన్ని రివైజ్ చేశారు 2015-16. సో ఇది ఓన్లీ సింగిల్ కరెన్సీని డిటర్మైన్ చేయదు, బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయన్నమాట దీంట్లో. సో బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, ఈచ్ కరెన్సీస్కి వెయిట్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అని తీసుకుని ఓ డాలర్కి ఒక 20% వెయిట్ ఇవ్వచ్చు, పౌండ్ స్టెర్లింగ్ ఓ 10% వెయిట్ ఇవ్వచ్చు. అలా బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీపీ పర్చేసింగ్ పవర్ పారిటీలో చూస్తారనమాట. చూసినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అనేది డిటర్మైన్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో an effective exchange rate is a summary indicator of movements of rupee against the basket of currencies of trading partners. This is a right statement. Conceptually, ERs are founded on the purchasing power parity hypothesis. This is also right statement. Year 2011-12 is chosen as a new base year. 2011-12 కాదు, 2015-16 అనేది చూస్ చేశారు అనమాట బేస్ ఇయర్. అందుకే థర్డ్ వన్ ఇస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 is correct here. Now we look at the next question. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ప్లాస్టిక్స్ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ రాశారు, అందుకని న్యూస్లో వచ్చింది అనమాట. సో మనకు 85% ఆఫ్ ది మెరైన్ లిటర్
అంటే మెరైన్ ఏరియాస్లో లైక్ ఓషన్స్లో సీస్లో 85% ఆఫ్ ది ఆక్యుపేషన్ ప్లాస్టిక్స్ వల్లే వస్తుంది. దెన్ 15% ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరిగే ఛాన్స్ ఉంది 2050 లోపు డ్యూ టు ప్లాస్టిక్స్ వల్ల ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బికాస్ ప్లాస్టిక్స్ ఫుడ్ చైన్లో ఫుడ్ వెబ్లో కంటిన్యూస్గా ఇంక్లూడ్ అవుతాయి. మనం ప్లాస్టిక్స్ని బయోమాస్ని దాన్ని తగలబెట్టడం కూడా చేస్తాం బికాస్ దే ఆర్ బయోడిగ్రేడబుల్. ప్లాస్టిక్ మేకింగ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ప్లాస్టిక్ మేకింగ్ అనేది చాలా డిఫికల్ట్. పాలిమర్స్ చైన్ రియాక్షన్స్ అంటాం. సో పాలిమర్స్ని చైన్ రియాక్షన్స్తో చేసి మనం ప్లాస్టిక్ని మేక్ చేయాలి. లైక్ ఆయిల్తో కూడా మనం పాలిమర్ని ఇంక్లూడ్ చేసి ప్లాస్టిక్ని మేక్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ వెరీ నాన్ బయోడిగ్రేడబుల్ కాదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకనే దెర్ ఇస్ a report brought down by United Nations Environment Program, turning off the tap report. So ఈ ట్యాప్లో you see there is the plastic which is coming out. దాన్ని టర్నింగ్ ఆఫ్ ది ట్యాప్. జనరల్గా ఇటువంటివి ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, వాటర్కి సంబంధించింది అనుకుంటాం టర్నింగ్ ఆఫ్ ది ట్యాప్ అంటే. బట్ ఇట్స్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ గివెన్ బై ది UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అనమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Plastics are the largest fraction of marine litter, accounting for at least 85% of the total marine waste. This is right. Plastic is projected to account for 15% of the greenhouse emissions by 2050 if no action is taken. This is also correct. Plastic pollution is clearly identified as an important issue in the Kunming-Montreal Global Biodiversity Framework. ఇది కూడా కరెక్ట్. ఈ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్లో దీన్ని డిటర్మైన్ చేశారనమాట. Then the United Nations Environment Program has released a report titled Turning Off the Tap, proposing a systematic approach to combat the plastic pollution. This is also right. How many of the above statements are not correct? So none of the statements are not correct because only correct kabatti. Now we look at the next question. Next question is regarding the Papua New Guinea. This news look in the question because Biden has criticized the Papua New Guinea regarding the cannibalism. So cannibalism సంబంధించి there was a criticism by the Joe Biden which is not liked by the Papua New Guinea. Papua New Guinea ప్రైమ్ మినిస్టర్కి నచ్చలేదు అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో పపువా న్యూ గిని అనేది ఇట్ ఈస్ అ పసిఫిక్ ఓషన్ ఐలాండ్ అండ్ ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్టర్ గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. దెన్ పపువా గిని వెస్టర్న్ పపువా న్యూ గిని అండ్ ఈస్టర్న్ పపువా న్యూ గిని రెండింటిగా డివైడ్ చేస్తారనమాట. యు సీ దిస్ ఇస్ వెస్ట్, దిస్ ఇస్ ఈస్ట్. సో దిస్ ఇస్ కంట్రోల్డ్ బై ఇండోనేషియా. దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇది 1975లో ఇండిపెండెన్స్ వచ్చిందనమాట మనకు ఈస్టర్న్ దానికి. సో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్గా డివైడ్ చేస్తారనమాట. నౌ వాట్ ఈస్ ఇట్ ఫేమస్ ఫర్? జనరల్గా పపువా న్యూ గిని దేనికి ఫేమస్? సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాపర్ అండ్ గోల్డ్ డిపాజిట్స్. కాపర్ అండ్ గోల్డ్ డిపాజిట్స్ అనేవి మేజర్గా మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. యు సీ దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ టెంబాక్పురా. సో టెంబాక్పురాలో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ది కాపర్ డిపాజిట్స్ ఫేమస్ అనమాట. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. న్యూ గినియా is the third largest island in the world. It is the second largest island after the Greenland. Iron and gold are the main mineral resources of the New Guinea island. Iron కాదు, copper and gold. New Guinea is administratively divided into two parts. Eastern half comprises of Indonesian provinces and western half comprises of major part of Papua New Guinea. Reverse అనమాట. సో దిస్ ఇస్ ఏ రాంగ్. సో ఈస్టర్న్ పార్ట్ ఏమో ఇండిపెండెంట్, వెస్టర్న్ పార్ట్ ఏమో ఇండోనేషియా చేతిలో ఉంటుంది అనమాట. సో నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే. ఇట్ ఈస్ రిగార్డింగ్ ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో దేర్ వాజ్ ఎ రీసెర్చ్ బై MIT ప్లస్ ఆక్స్ఫర్డ్. సో గ్రీన్లాండ్లో రీసెర్చ్ చేశారనమాట. దీంట్లో ఏం కనుక్కున్నారంటే, సో ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్టిల్ యాక్టివ్. గ్రీన్లాండ్లో కొన్ని ఏన్షియంట్ రాక్స్లో ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివ్లోనే ఉంది అని కనుక్కున్నారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందని. సో ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎర్త్కి ఒక సొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనివల్ల? సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ది అవుటర్ కోర్ ఆఫ్ ఎర్త్. అక్కడ నుంచి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనమాట. సో దాన్ని జనరేట్ అయ్యే ప్రాసెస్ని మనం మ్యాగ్నెటోస్పియర్ జనరేషన్ అంటాం. సో మ్యాగ్నెటోస్పియర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఎర్త్ చుట్టూ. ఈ మ్యాగ్నెటోస్పియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ సోలార్ విండ్స్ ఏవైతే కంటిన్యూస్గా వస్తున్నాయో సోలార్ ఫ్లేర్స్ నుంచి, దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎర్త్. సోలార్ విండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మ్యాగ్నెటోస్పియర్ అని. సో జనరల్గా ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎవ్రీ 3 lakh yearsకి ఒకసారి చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సౌత్ పోల్ ఏమో నార్త్ పోల్ అవుతుంది,
నార్త్ పోల్ ఏమో సౌత్ పోల్ అవుతుంది. అంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిస్టెంట్గా వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటాం. వ్యాక్సింగ్ అండ్ వేనింగ్. సో ఫర్ ఎవ్రీ 3 lakh years అంటాం. అంటే కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనేది. నవ్ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో లైక్ మార్స్, ఎర్త్ ఈస్ సరౌండెడ్ బై అన్ ఇమ్మెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాల్డ్ ది మ్యాగ్నెటోస్ఫియర్. సో మనకు మెర్క్యూరీ, వీనస్ అండ్ మార్స్ ఈ మూడింటికి మ్యాగ్నెటిక్ ఫీల్డే లేదు. ఓన్లీ ఎర్త్కి మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ అన్లైక్ మార్స్. సో దిస్ రాంగ్ ఆప్షన్. Nearly all the Earth's geomagnetic field originates in the fluid inner core. It is from the outer core. And inner core fluid కాదు. Inner core is a solid core. So this is a wrong statement. Without the magnetosphere, the Earth's layered atmosphere would deteriorate due to the constant bombardment of solar wind. Solar wind enter అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. This is a right statement. How many of the above statements are correct? Only one statement is correct here. So these are the questions for today. We'll meet again, guys. See you.